నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. నర్సీపట్నంలోని కృష్ణా ప్యాలెస్ లో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నానని, ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత అనకాపల్లి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ధ్యేయంతో పనిచేశానని తెలిపారు. ముఖ్యమంత్రి గారిని నేను గత 18 సంవత్సరాలు సార్తో నేను పనిచేయడం, పార్టీలో వారితోనూ బీసీ సంఘాలు అంటూ వారికి హెల్ప్ చేస్తూ గతంలో కూడా 150 సీట్లు పైన రావడానికి కూడా కారణం మా బీసీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయమని అడిగారు, కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి రావాలన్న ఆలోచనతో తప్పంతో పనిచేశాను. మొన్న మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి చేతులకు నేను డైరెక్ట్గా వారికి ఇచ్చాను. వారు మన్నించి ఇస్తే అనకాపల్లి ఎంపీ పోటీ చేయడానికి మీ అందరి ఆశీస్సులతో నేను సిద్ధంగా ఉన్నాను. నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇస్తే, మీరందరూ ఆశీర్వాదంతో గెలిపిస్తే నేను ప్రతి విలేజ్ కూడా 100 మంది ఉన్నారు పిల్లలు నిరుద్యోగులు, ప్రతి 100 మంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాను. నేను ఎంపీ వెంటనే ఒక 20 రోజుల తర్వాత ఊరికి 10 మంది చొప్పున అలా కంటిన్యూ ఈ 5 ఇయర్స్లో పార్లమెంట్ ఏరియాలో ఎన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక్క నిరుద్యోగ ఉపాధి వండుకుంటా అందరూ ఉద్యోగాలు చేయని వాళ్ళం, ఏదో ఉద్యోగం చేయాలి అనే పక్కన నాకు ఇష్టం. ఫస్ట్ నిరుద్యోగ సమస్యలు కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఢిల్లీలో నాకు ఇప్పటికే చాలా పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతంలో అందరూ పారిశ్రామికవేత్తలతో అందరినీ నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి డెవలప్ చేయడానికి నేను ఫస్ట్ నిరుద్యోగ సమస్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఆ అవకాశం భగవంతుడు కల్పిస్తే మీ అందరి దయవల్ల కేజీహెచ్కి మన గెయిల్ కంపెనీ తరఫున 5 కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ప్రపోజల్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గెయిల్ కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ భారతదేశంలో. వారిని విజ్ఞప్తి చేస్తే వారు మన ప్రపోజల్ పెట్టడం జరిగింది. నర్సీపట్నంలో మొన్న మన డాక్టర్ గారి హాస్పిటల్తో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత కోటపట్ల గ్రామంలో ఐపీఎస్ సత్యనారాయణ గారు 60 లక్షలు పెట్టారు స్కూల్ నుంచి, అది కూడా ప్రపోజల్ ఉంది. కొత్తకోటలో కూడా పెట్టాము ఒక 60 లక్షలు. వెళ్ళి ప్రపోజల్ పంపించాను. వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాను. మీకు వాళ్ళు ప్రపోజల్ పంపించి 6 నెలల పేపర్స్ కూడా మీకు ఇస్తాను. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, జగనన్న కాలనీ జరుగుతుంది భీమిలో. జగనన్న కాలనీలో ఆల్రెడీ 6 కోట్లు శాంక్షన్ చేయించాను. విజయసాయి గారు ఎంపీ కోటాలో గెయిల్ కంపెనీ నుంచి ఆయనతో ఇనిషియల్ పెట్టించి చేయించి వర్క్ అవుతుంది. ఆల్రెడీ 2 కోట్ల వర్క్ అయింది. అది జగనన్న కాలనీ భీమిలి ఒక గెయిల్ కంపెనీని పట్టుకొని నా ప్రయత్నాలు నేను చేస్తాను. పదవున్నా లేకపోయినా ఓబీసీ లీడర్గా ఆ ప్రపోజల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లిఫ్ట్ అది పోవాలని చెప్పారు మేడం గారు. ప్రపోజల్ పెట్టాను మేము. 3 మంత్స్లో అది వస్తుంది గెయిల్ కంపెనీ. వారికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడించాను.